అక్కడికి మేము వెళ్తాము. అక్కడికి అన్నప్రసన్న కార్యక్రమం ఒకటి అక్కడ ఉందన్నమాట. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఈ సమయంలో ధ్యానం చేద్దాం. గడిచిన కొన్ని వారాలు నేను మీతో అంతకు ముందటి దినాల్లో ఒక అంశాన్ని తీసుకొని నేను మీతో మాట్లాడాను. ఆ తర్వాత మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన కొలది నేను మీతో గడిచిన వారం నుంచి ప్రత్యక్ష గుడారం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. శ్రద్ధగా జాగ్రత్తగా ప్రభు మాటలు మీరు ఆలకించాలని ప్రభువు పేరట మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆదిలో లేక ఆదికి ముందున్నది అనాది అంటారు. ఆదిలో దేవుడు ఆదాము అవ్వలతో నివాసం చేసేవాడు, అది స్థిరమైందిగా లేదు అని మీతో చెప్పాను. ఆమేన్. ఆ తర్వాత వారు పాపం చేయటం వల్ల దేవుడు వారిని విడిచిపెట్టి దేవుని నివాసం మార్చబడింది. అక్కడ వారిని ఉంచలేదు, తోటలోంచి వారిని వెళ్ళగొట్టి వేశాడు. ఆ తర్వాత నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని ప్రభువు చెప్పారు. ఆమేన్. ఆయనకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించమని ప్రభువు చెప్తే ఆ ప్రకారంగా మోషే ద్వారా ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయడం జరిగింది. కొండ మీదకి రమ్మని పిలిచాడు మోషేని. ఎక్కడికి రమ్మన్నాడు? కొండ మీదకి రమ్మన్నాడు. ఒకసారి గుడారాలు ఎక్కడెక్కడ ప్రారంభించబడ్డాయో మీకు ఒకసారి చెప్తాను, రెఫరెన్స్లు నోట్ చేసుకోండి. మొట్టమొదట మోషే ద్వారా గుడారాలు ఎక్కడెక్కడ స్టార్ట్ చేయబడ్డాయి, అవి తీసివేయబడ్డాయి, ఆ విషయాన్ని మీతో మాట్లాడతాను. నెంబర్ 1, మొదటిది నిర్గమాకాండం 24వ అధ్యాయంలో 4వ వచనంలో అక్కడ గుడారం అక్కడ వేయటం జరిగింది. ఆ కొండ మీదకి దేవుడు పిలిచిన తర్వాత ప్రభువు చెప్పినట్టుగా అక్కడ ఒక గుడారం వేసి అక్కడ బలి అర్పిస్తారు. 24వ అధ్యాయంలో మీరు త్వరగా మీరు చదివితే బాగుంటుంది. 2 మైకులు తీసుకోండి, బ్రదర్స్ దగ్గర ఒక మైకు ఇవ్వండి. ఎవరు ముందు తీస్తే వారు చదవండి. మరియు చదవండి సిస్టర్, కంటిన్యూ చేయమ్మా మీరు. ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇజ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇజ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడలను వధించి. ఆమేన్. చాలండి. అక్కడ ఒక గుడారం వేశాడు, అక్కడ బలిపీఠాన్ని అర్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే 2వ గుడారం వచ్చేసి ఎక్కడ వేశాడని మీరు చూడగలుగుతారు. అయితే దానికి 2వ గుడారం వేయటానికి ముందుగా మీకు విషయం చెప్పాలి. మోషే కొండెక్కి మరలా ఆ గుడారం వేసిన తర్వాత మరలా కొండెక్కాడట. కొండెక్కి ప్రభుతో గడపటానికి వెళ్ళాడు. ప్రభుతో గడుపుతూ ఆ 40 దినాలు రాత్రులు పగళ్ళు ప్రభుతో గడుపుతుంటే ఇంకా కొండ దిగి రాకపోయేసరికేనండి మోషే కింద వీళ్ళేం చేశారు? మమ్మల్ని నడిపించిన నాయకుడు దూడ. ఎవరట చెప్పరా? దూడ నడిపించిందట. మోషేను దేవుడు విడిపించి ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తులోంచి దేవుడు నడిపించి తీసుకొస్తే మోషే కొండ మీదకి వెళ్ళి 40 దినాలు 40 రాత్రులు ప్రభుతో గడుపుతుంటే ఇంకా రావట్లేదని ఆయన వచ్చే వరకు ఆగలేకపోయారండి. కొంతమంది ఆగలేరు, తొందర ఎక్కువ. ఆగలేక తొందర ఎక్కువైపోయి ఒక దూడ బొమ్మను మాకు చేయని అహరోను అడిగి బొమ్మ చేయించుకొని దానికి అందరూ కూడా ఇదే మా నాయకుడు అని ఆరాధిస్తూ ఉంటే దేవుడు మోషేతో వారి సంగతి ఒకసారి చూడమంటే చూస్తే వారు ఎలా ఉన్నారు? ఆ బొమ్మ ముందు ఎగురుతూ నాట్యమాడుతూ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే వారి సంగతి చూడంటే మోషే చాలా కోపముతో కిందకు వచ్చి ఆ కోపాన్ని వారి మీద చూపించడం జరిగిందండి. ఆజ్ఞలు పలకలు విసిరి పడేశాడు.
చాలామంది చనిపోయారు. ఆ తర్వాత దేవుడు అక్కడ విగ్రహారాధన చేయటం బట్టి అక్కడ పాపం జరిగిందని దేవుడు ప్రత్యక్ష గుడారం అక్కడ ఉండొద్దు, తీసేయమన్నాడు దేవుడు. ఆమేన్. మళ్ళీ ఎక్కడికి మార్చారంటే ఏమండి, రెండోసారి గుడారం 33 అధ్యాయం 7వ వచనం రాసుకోండి. నిర్గమాకాండం 33:7 రాసుకోండి. రిఫరెన్స్ ఇచ్చినప్పుడు అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టెను. ఆమేన్. ప్రత్యక్షపు గుడారం అని పాలపు వెలుపలేసాడంట. అప్పుడు దాకా పాలెంలో ఉండేది, ఇప్పుడు పాలెం వెలుపల దూరంగా వేయబడింది. ఎందుకంటే వారు చేసిన పాపను బట్టి అక్కడ దూరంగా మార్చబడింది. ఆమేన్. ఆ తర్వాత అండి అక్కడే ఉండలేదు, తర్వాత అక్కడి నుంచి మరలా తీసివేయబడి అరణ్యములో వేయబడింది. నిర్గమాకాండం 40 అధ్యాయం నోట్ చేసుకోండి. నిర్గమాకాండం 40 అధ్యాయము 1వ వచనం, అలాగనే 17వ వచనం కూడా మీరు చూస్తే చదవమ్మ ఒకసారి. 40 అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారము మందిరంలో నిలువబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. చాలు. అలానే 17వ వచనం కూడా 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. అదే విధంగా ప్రత్యక్ష గుడారం. తర్వాత ఆ నిర్గమాకాండం లాస్ట్ అధ్యాయం వచ్చేసి ఏమండి, లాస్ట్ అధ్యాయం వచ్చేసి వచనం చదివితే అక్కడ దేవుని మహిమ, దేవుని యొక్క మేఘం అక్కడ దిగొచ్చినట్లుగా మనం చూస్తాం. అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘం మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణంలో ఇలాగునే జరిగేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మోషే కట్టినటువంటి ఆ యొక్క గుడారములోనికి దేవుని మహిమ, దేవుని మేఘం అలా దిగొచ్చిందట. అరణ్యంలో ఉంది మందిరం అక్కడ. చెప్పండి, ప్రత్యక్ష గుడారం ఎక్కడ కట్టారు? అరణ్యం. అరణ్యం అనగానే మనకేం అర్థం అవ్వాలి? ఎడారి. అరణ్యం అనగానే ఏమీ లేని స్థితి. దేవుడే మాకు దిక్కు అని ఆధారపడే అనుభవమే అరణ్యం. హల్లెలూయా. దేవుడే మాకు శరణం అని చెప్పేసి ఆయన మీద ఆధారపడే అనుభవం అరణ్యం. అందుకని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యానికి తీసుకొచ్చాడు. ఆమేన్. ప్రభువా నువ్వే దిక్కు నాయనా, నువ్వే మాకు శరణం నాయనని ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. అరణ్యంలో వాళ్ళ పని ఏం పని తెలుసా? సేవించుటే వారి పని. అరణ్యంలో వారు చేయాల్సింది నువ్వే మాకు దిక్కు ప్రభు అని ఆయన మీద ఆధారపడే అనుభవం. అందుకని పరమగీతంలో ఉంది కదా, ఏమనుంది? తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గములో వచ్చినది ఈమె యవతే. అంటే దేవుని సంఘం అనేది ఎవరి మీద ఆనుకోవాలి? దిక్కు ఎవరవ్వాలి? మనకి ఆధారం ఎవరవ్వాలి? యేసే అవ్వాలి. స్తోత్రం. అందుకని అరణ్యంకి వచ్చిన తర్వాత నేను మీతో ఉంటాను, మీ మధ్య ఉంటాను అన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఉంటానల్లా. ఎక్కడికి వచ్చిన తర్వాత? ఎర్ర సముద్రం దాటి, అరణ్యం దాటి, అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటి, ఐగుప్తును దాటి, ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోకి వచ్చిన తర్వాత నేను మీతో మీ మధ్య ఉంటానన్నాడు. దైవ నివాసం మనుష్యులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలై ఉందురు. స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రజలై ఉంటాం? మనం ఆయన ప్రజలమై ఉంటాం. ఆయన మనకు దేవుడై ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని చెప్పాడు. అంతవరకు ఆగిపోయిందంటే ఆ గుడారాలు తీసివేయబడతా వేస్తా ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి తీసివేసి షిలోహులోకి మళ్ళీ మార్చారు. ఎక్కడికి మార్చారు? షిలోహులోకి మార్చారు. ఆ రిఫరెన్స్ కూడా నోట్ చేసుకుంటే చేసుకోండి. యెహోషువ గ్రంథం 18:1 షిలోహులోకి మళ్ళీ గుడారాన్ని మళ్ళీ అక్కడి నుంచి తీసి ఏమండి అరణ్యంలోంచి తీసి షిలోహు అనేటువంటి స్థలంలోకి మార్చారండి. ప్రత్యక్షపు గుడారం. ఆమేన్. ఆ షిలోహులోనే న్యాయాధిపతులందరూ ఏలిన కాలం వరకు కూడా షిలోహులోనే ఉంది. ఆ షిలోహులోనే ఏలి అలాగనే సాముయేలు కూడా ఏమండి న్యాయాధిపతులుగా ఉంటూ ఆ మందిరంలో సేవ చేశారు. స్తోత్రం చెప్పండి. అప్పుడు దాకా ప్రత్యక్ష గుడారం ఉండేది. అయితే ఆ గుడారమే దేవుని మందిరంగా మార్చారు. ఆమె చెప్పండి. గుడారమే ఏమైందండి? మందిరంగా. అందుకని సమూయేలు గురించి రాయబడి ఉంటుంది, దేవుని మందిరమునకు సమూయేలు వెళ్ళి అక్కడ తాను
సమర్పించుకున్నాను. అన్నా కూడా వెళ్ళి దేవుని మందిరముకి వెళ్ళను, షిలోహులో ఉన్న దేవుని మందిరముకి వెళ్ళను అని మనం చూస్తాం. గుడారమే ఏమైంది ఇప్పుడు? తర్వాత మందిరమైంది. స్తోత్ర, హల్లెలూయా. ఆ తర్వాత తర్వాత వాళ్ళ దగ్గర షిలోహులోను కూడా తీసేశాడు దేవుడు మందిరాన్ని. ఎందుకు తీశారంటే ఏలీ కుమారులు పాపము చేశారు, ఇంకా దేవుడి మాట వారు వినలేదట. ఇర్మియా గ్రంథం 7:17-12 షిలోహులోంచి దేవుడు ఎందుకు ఫిలిష్తీయులు వచ్చి మందసం పెట్టిని తీసుకొని వెళ్ళిపోయారు. మందసం పెట్టిన షిలోహులోంచి శత్రువులు ఫిలిష్తీయులు వచ్చి తీసుకుపోయారు. దేవుని ప్రభావం ఇప్పుడు షిలోహులో లేదు. అక్కడి నుంచి దేవుడు తీసేశాడు. ఎందుకంటే వారు దేవుని మాట విననందువల్ల దేవుడు అక్కడి నుంచి కూడా దేవుడు తీసేశాడంట ప్రత్యక్ష గుడారాన్ని. అక్కడ మందసం వాళ్ళ శత్రువుల చేతికి దేవుడు అప్పగించేశాడు. ఆమేన్. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి పోయిందో తెలుసా? షిలోహులో నుండి బేతేలు, గిల్గాలు, ఆ తర్వాత మిస్పా, రమ అనేటువంటి ఆ స్థలాల్లోనికి అక్కడ పోయి అక్కడ దేవునికి ప్రత్యక్ష గుడారం వేయబడింది అనమాట. అది కూడా నోట్ చేసుకోండి, రెఫరెన్స్ రాసుకుంటే. మొదటి సమూయేలు గ్రంథం 7:15-17 మీరు చూస్తే అక్కడికి మళ్ళీ మార్చారు ఆ గుడారం. బేతేల్లో, గిల్గాల్లో, మిస్పాలో, రామాలో ఉండేదండి ప్రత్యక్ష గుడారం. ఆ తర్వాత అక్కడే స్థిరంగా ఉండలేదు. అక్కడి నుంచి మరలా నోబు అనేటువంటి ప్రాంతానికి మార్చబడింది. నోబు అనండి, నోబు, యోబు కాదు. ఎక్కడికి? నోబు అనే స్థలానికి మరలా ప్రత్యక్ష గుడారం మార్చబడింది. మొదటి సమూయేలు గ్రంథం 21:1-6 నోట్ చేసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 21:1-6 నోబులోకి మార్చబడింది. ఆ తర్వాత అక్కడే ఉన్న గిబియోన్లోకి పోయిందట. గిబియోను అనే స్థలంకు పోయినప్పుడు దావీదు అక్కడి నుంచే ఓబేదెదైనటు ఒక వ్యక్తి అక్కడ ఆశీర్వదించబడిపోతున్నాడని తెలిసి అక్కడ ఉంచనేయకుండా దావీదు ఏం చేశాడంటే సియోను పురము అనబడినటువంటి యెరూషలేముకు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. లేకపోతే దావీదు పురం అనబడిన సియోను కోటకు తీసుకొని వచ్చాడు దావీదు. హల్లెలూయా. ఏం తీసుకొచ్చాడు? మందసం తీసుకొచ్చి అక్కడ గుడారం వేశాడు. హల్లెలూయా. ఒక్కటి ఆలోచన చేశాడండి. మేమేమో మంచి మంచి కోటల్లో, బిల్డింగ్ల్లో, డాబాల్లో ఉంటున్నాం, మంచి మంచి నివాసాలు ఉంటున్నాయి. దేవునికేమో తాత్కాలికమైన చిన్న చిన్న గుడారాల నివాసమా? లేదు, నేను ఒక మంచి మందిరాన్ని కడతా దేవుడికి అనుకున్నాడు. ఆయన వచ్చి నివాసం చేయడానికి ఏం కడతాం అనుకున్నాడు? మంచి మందిరాన్ని కడతాం అనుకున్నాడండి. దేవుడు అన్నాడు, దావీదు నువ్వు కట్టొద్దు బాబు, ఎందుకంటే నీ చేతులతో అనేక మందితో పోట్లాడి యుద్ధం చేసి రక్తాన్ని ఒలికించావు. ఈ చేతులతో నేను మందిరం నీ చేతితో కట్టించను. నువ్వన్నీ సమకూర్చు, నీ కుమారుడైన సొలొమోను చేత కట్టిస్తా మందిరం అన్నాడు. ఆమేన్. సొలొమోను చేత మందిరం కట్టబడింది. 7 సంవత్సరాలు మందిరం కట్టారు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కట్టారు. ఆ 7 సంవత్సరాలు కట్టిన తర్వాత అండి దాంట్లో దేవుని నివాసం జరుగుతూ ఉంది. మంచిగా ఎంతో బాగుంది. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు సొలొమోను. ఏ స్త్రీలని? అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని విగ్రహారాధన చేయడం మొదలుపెట్టాడు. అయితే శత్రువులకి దేవుడు అప్పగించేశాడు ఆ మందిరాన్ని. నెబుకద్నెజరు వచ్చి ఆ మందిరాన్ని కూల్చేశాడు. ఆ తర్వాత మళ్ళా జెరుబ్బాబేలు, మీకు తెలుసా? హగ్గయి గ్రంథంలో జెరుబ్బాబేలు మనకు కనబడతాడండి. ఆయన ద్వారా మరలా కోరేషు ద్వారా ప్రేరేపించబడి జెరుబ్బాబేలు మందిరం ప్రారంభించితే ఆ మందిరం కొంతకాలం కట్టారు. తర్వాత దాని మీద మనస్సు సరిగా నిలపక, దాని మీద శ్రద్ధ చూపించక ఉండటం వలన మందిరం పాడైపోయింది. ఆమేన్. ఏ మందిరమైనా శ్రద్ధ చూపించకపోతే పాడైపోద్దండి. పాడైపోయింది ఆ మందిరం. అయితే ఆ మందిరం ఎప్పుడు వరకు పూర్తయిందంటే యేసు ప్రభువారి కాలంలో హేరోదు ఉన్నాడు, చూసారా? హేరోదు రాజు వరకట. ఎప్పుడు వరకు? జెరుబ్బాబేలు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ ప్రారంభించి ఎప్పుడు వరకు పూర్తయింది రెండో మందిరం? హేరోదు రాజు కాలం వరకు పూర్తయిందంటే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చేసరికి మందిరం పూర్తయింది. ఆమేన్. రెండో మందిరం పూర్తయింది. ఆ మందిరాన్ని ఒకరోజు శత్రు రాజు
కూల్చివేశారు దాన్ని కూడా. ఆమేన్. ఎవరు అతను? టైటస్ మహాచక్రవర్తి. క్రీస్తు శకం AD 70లో ఏమండి ఏం చేయబడింది? మందిరము అది కోల్చబడిందండి. ఆమేన్. ఇప్పుడు యెరూషలేములో ఏమీ లేదు, మందిరం లేదు. అయితే ప్రభు ఒకటే అనుకున్నాడు, ఒకరోజు యెరూషలేములో మందిరం కట్టబోతుంది. ఆమేన్. కట్టబోతున్నారు. అది ఏ మందిరం? 3వ మందిరం కట్టబోతున్నారు. హల్లెలూయా. అది ప్రభు రాకడకి గుర్తు అని పోయిన వారం కూడా మీతో చెప్పాను. హల్లెలూయా. అయితే ఒకటే ప్రభు ఆలోచన చేశాడు, ఇలాగా హస్తకృత్యములతో చేయబడిన మందిరములో నివాసం అది స్థిరమైందిగా ఉండట్లేదని చెప్పేసి అని ప్రభు ఏమని ఆలోచన చేశాడంటే, నేను మీలోనే నివాసం చేస్తానన్నాడు. మీలోనే నివాసం చేస్తానన్నాడు. హల్లెలూయా. నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణం చేయండి, మీలోనే నివాసం చేస్తానన్నాడు. ప్రత్యక్ష గుడారం గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ప్రత్యక్షపు గుడారం అనేది పరలోకములో ఉన్న మందిరానికి సూచన. చెప్పండి, దేనికి సూచన? పరలోకములో ఉన్న మందిరమునకు సూచన. అక్కడ వస్తువులన్నీ కూడా ఇక్కడున్నటువంటి వాటన్నిటికీ సూచన. దేవునికి స్తోత్రం. ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి వస్తువు పరలోకములో ఉన్న వస్తువులన్నిటికీ సూచన. హల్లెలూయా. అందుకనే మోషేకి దేవుడు చూపించిన మాదిరి చొప్పున మందిరం కట్టమన్నాడు. హల్లెలూయా. ఎలా కట్టాలండి మందిరం? ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలంట? అక్కడ వస్తువులను ఎలా తయారు చేయాలంట? నేను నీకు చూపించిన మాదిరి చొప్పున మందిరం కట్టాలి. చూడండి హెబ్రీ పత్రిక. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున. 5వ వచనం అందరూ చూడండి. 8వ అధ్యాయం 5వ వచనం హెబ్రీ పత్రిక. రాసుకొని వాళ్ళు. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయటానికి జాగ్రత్త పడు. హల్లెలూయా. నా వైపు చూడండి ఒకసారి. నీకు కొండ మీద చూపించానే అలాగనే కట్టాలి తప్పించి సొంతగా మాత్రం కట్టొద్దు. ఆమేన్. సొంత ఆలోచనలతో కట్టొద్దు. స్తోత్రం చెప్పండి. నా వైపు ఒకసారి చూస్తారా? ప్రత్యక్షపు గుడారములో ఉన్న నూలు పోగు నుంచి బంగారం వరకు. చెప్పండి అందరూ. నూలు పోగు నుంచి బంగారం వరకు, ఆవరణ నుంచి అతి పరిశుద్ధ స్థలం వరకు ప్రతి వస్తువు దేవుని సెలవు చొప్పున అవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు చూపించిన విధంగానే మోషే ఆ విధంగా తయారు చేశాడు. స్తోత్రం. సొంతంగా చేయలేదు ఏది కూడా. ఆమేన్. అందుకనే మోషే గురించి రాయబడింది, మోషే ఆ దేవుడు చెప్పినట్టు చేసి ముగించెను. హల్లెలూయా. సొంతగా చేయకూడదు. నేను నీకు ఎలా చూపించానో, నీకు కొండ మీద ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో నీకు ఒక సినిమా ఫిల్మ్ లాగా చూపించాడు దేవుడు. ఆమేన్. ఒక రీల్ లాగా దేవుడు చూపించాడని. లాగా దేన్ని చూపించాడు? ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టాలో, పరలోకంలో ఎలా ఉందో అలా కట్టాలి అన్నాడు. ఆమేన్ చెప్పండి. పరలోకంలో ఉన్న నమూనా చూపించాడు. ఆమేన్. దాన్ని ఏమంటారు? ఒక ఇల్లు కట్టడానికి ముందు ఏం తీసుకుంటారన్నా? ఇల్లు ఇలా కట్టాలని ప్లానింగ్ తీసుకుంటారు. ఆమేన్. ప్లానింగ్ అంతా దేవుడు చూపించాడు మోషేకి. ఎక్కడ? ఇంట్లోనా? కొండ మీద. చెప్పండి, ఎక్కడ? కొండ మీద దేవుడు చూపించాడు. ప్రార్థనలో ప్రభువుతో గడుపుతున్నప్పుడు ఆ వస్తువుల గురించి, ప్రత్యక్ష గుడారం గురించి ఎలా కట్టాలి, పరలోకంలో ఎలా ఉందో, పరలోకంలో వస్తువులు ఎలా ఉన్నాయో ఆ విధంగా ప్రత్యక్ష గుడారములో ప్రతి వాటిని దేవుడు తయారు చేయాలని చెప్పాడు. హల్లెలూయా. ఆయన చెప్పినట్టే చేశాడు. కానీ సొంతగా ఏది, ఎక్కడున్న మనం కూడా సొంతగా ఏది చేయకూడదు. ఆమేన్. మీకు బాబేలు గోపురం కట్టడం మీరు చూస్తారు. ఆదికాండం 11వ అధ్యాయం తీయండి. అక్కడండి
దేవుడు చెప్పినట్టు వారు చేయట్లేదండి. వారి పనులు సొంతగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చూడండి 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. భూమి అందంతటా ఒక భాష ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందొక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికను వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరం గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా. చాలండి, ఇటు చూడండి ఒకసారి అందరు గమనించాలి. ఈరోజు పాఠం ఏంటి తెలిసే? ప్రత్యక్షపు గుడారం పార్ట్ 2 2వ భాగం. ఏమని రాసుకుంటారంటే, దేవుడు చెప్పిందే చెయ్యాలి, సొంతగా ఏది చేయకూడదు. రాసుకోండి. దేవుడు చెప్పిందే మనం చేయాలి, చెప్పండి, సొంతగా ఏది చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. మోషే దేవుడు చెప్పిందే చేశాడు, సొంతగా ఏది చెయ్యలేదు. స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఈ సందర్భంలో చూస్తేనండి, ఆకాశము అంటే పెద్ద గోపురం కట్టేసి ఏం కడతారంట? గోపురం కట్టి పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారంట. ఆమేన్. ఆకాశం అంటే పెద్ద గోపురం కట్టి పేరు సంపాదించుకుందామంట. వాళ్ళు అనుకున్నారు. రెండోదండి, రాళ్ళకు బదులు ఇటుకలు చేసుకుందాం అని అంటున్నారండి. రాళ్ళు అనేవి దేవుని సృష్టి, ఇటుకలు అనేవి మానవ సృష్టి. నా మాటలు అర్థమవుతున్నాయా? నా వైపే చూస్తున్నారా? నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? లేరు కదా. నిద్ర వస్తే ముందే మొహం కడుక్కొని వచ్చి కూర్చోవాలి. జాగ్రత్తగా ఆలకించండి. పిల్లల్ని దగ్గర పెట్టుకొని అల్లరి చేయకుండా జాగ్రత్తగా ఆలకించండి. రాళ్ళు అనేవి దేవుడు కలగ చేశాడు. రాళ్ళు కలుగును గాక, సృష్టి సకలం ఈ లోకంలో ఉన్నటువంటి కలుగును గాక. కానీ ఇటుకలు కలుగును గాక అల్లా. ఆమె చెప్పండి. ఇటుకలు దేవుని సృష్టి కాదు, మానవ చేతులతో మట్టి తీసి దాన్ని తొక్కి కాల్చి తయారు చేసే పద్ధతి. ఏ పద్ధతి? మానవుల పద్ధతి. రాళ్ళు దేవుని పద్ధతి. అంటే ఈ రోజుల్లో చాలామంది సేవలో ఎలా ఉన్నాయంటే, దేవుని పద్ధతిలో సేవలు లేవండి, దేవుని పద్ధతిలో సంఘం లేదు ఈ రోజుల్లో. దేవుని పద్ధతిలో చాలామంది విశ్వాసులు నడవట్లేదండి. ఏ పద్ధతిలో? మానవ పద్ధతిలో నడుస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి సంతోషపరిచే జీవితం కాదు, ఎవరిని? మనుషుల్ని సంతోషపరిచే జీవితం జీవిస్తున్నారు. దేవుణ్ణి సంతోషపరచాలా, మనుషులు సంతోషపరచాలా? చెప్పండి. అమ్మో, ఆయన ఏమన్నా అనుకుంటాడు. అమ్మో, ఇప్పుడు ఏమొచ్చింది? ఈ నాయకుడు పండగ వచ్చింది కదా, నేను అందరితో పాటు నేను కూడా ఇస్తే వాళ్ళకి సంతోషం అని చెప్పేసి అని ఇస్తావా? వాళ్ళు పెట్టే అవి తింటావా? మనుషులు సంతోషపెట్టద్దు. ఆమె చెప్పండి. దేవుని మాత్రం మనం సంతోషపరచాలి. పిల్లరా, మానవుల పద్ధతులయ్యి. అంతేకాదు, మనము చెదిరిపోకుండా. మనము అనేది స్వార్థం. చెప్పండి, మనం అనేది ఏంటి? మనం ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి. ఒక ఏదన్నా ఉందనుకోండి, మనం అరే పక్కన వాళ్ళ సంగతి మనం రా అంటే అదేంటి చెప్పండి? స్వార్థం అండి. మనమే, పక్కన వాళ్ళతో సంబంధం లేదు. మనము అంటున్నారు వాళ్ళు. మనము చెదిరిపోకుండా. ఏం పోకుండా? చెదిరిపోకుండా మనము అంటే అదొకలాంటి స్వార్థం వాళ్ళు ఏర్పడుతుంది. అంతేగా తర్వాత పేరు సంపాదించుకుందాం అంటున్నారంట. ఏం సంపాదించుకుందాం? ఏదైనా చేస్తే పేరు ఎవరికి రావాలి? చెప్పరా అండి? దేవుడికి పేరు రావాలండి. హల్లెలూయా, హల్లెలూయా. పేరు దేవునికి రావాలి. పేరు దేవునికి రావాలి. మెప్పు, మహిమ, ఘనత ఆయనకి రావాలి.
పేరు మనం తెచ్చుకోవటం కాదు, పేరు ఆయనకి రావాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి పేరు తెచ్చే వారంగా, దేవుని గణపరిచే వారంగా మనం ఉండాలి తప్పించి మనం పేరు తెచ్చుకునే వారంగా ఉండటానికి ప్రయాసపడకూడదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్నే మరొక విషయంలో మరుగైపోవాలి అంటారు. దేవునికి స్తోత్రం. మనం మరుగుగా ఉండాలి, దేవుడు కనబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సొంతగా మనం ఏది చేయకూడదు. సొంతగా వాళ్ళు అలా ఆ యొక్క గోపురాన్ని కట్టితే ఏమైందండి? అది ఆ పని పూర్తయిందా? ఆ గోపురం పని పూర్తయిందా? గోపురం మధ్యలోనే వాళ్ళ భాషను దేవుడు ఏం చేశాడంట? తారుమారు. అంటే పేరు సంపాదించుకుంటారా మీరు? నాకు పేరు రాకుండా మీరు పేరు సంపాదించుకుంటారని దేవుడు ఏం చేశాడండి? వాళ్ళ భాషను తారుమారు చేశాడు. అంతే, పని ఆగిపోయింది అక్కడ. నేను చెప్తున్నాను, గమనించండి ప్రియులారా. మనుషులను సంతోషపెట్టేవారుగా మనం ఈ లోకంలో ఉండొద్దు. దేవుని సంతోషపరచువారుగా మనం ఉండాలి. మనుషులు మెప్పించువారుగా మనం ఉండొద్దు, దేవుని మెప్పించువారుగా ఉండాలి. ఆమె ఏమన్నా అనుకుంటుందేమో, ఆయన ఏమన్నా అనుకుంటాడేమో, అది కాదు ముఖ్యం. దేవుడు మన యందు సంతోషించాలి. నేను మనుషులు సంతోషపెట్టువాడిని అయితే నేను క్రీస్తు దాసుని కాకపోదును. మేము దేవుని సంతోషపరచువారం. సైన్యంలో యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు నియమం ప్రకారం పోరాడాలి. పక్కన వాళ్ళు సంతోషపరచాలని చూడడు. ఆమెన్. చూచేవాడు నిజమైన సైనికుడు కాడు. నిజమైన సోల్జర్ కాదండి, డూప్లికేట్. నేను దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా, మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా? మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీ సొంతగా ఏది చెయ్యొద్దు. ఆమె చెప్పండి. దేవుడు ఏది చెప్తాడో, ఏది చెయ్యమంటాడో అదే చెయ్యాలి. ఎగ్జాంపుల్ ఇంకొకరు మీతో పరిచయం చేయాలనుకుంటున్నాను. అతని పేరు సౌలు. చెప్పండి. సౌలు దేవుడు చెప్పిందే చేయాలి కానీ, దైవజనుడు చెప్పిందే చేయాలి కానీ, నీ పైన నాయకుడు చెప్పింది చేయాలి. సొంతగా చేస్తున్నాడండి సౌలు, సొంతగా చేస్తున్నాడు. ఏంటి? శామ్యూయల్ అన్నాడు, అమాలేకీయుల జాతి అంతటా నిర్మూలన చేయాలి, రాజుతో సహా, పశువులతో సహా, పిల్లలతో సహా అన్నీ చంపమంటే కొన్నిటిని చంపాడు, కొన్నిటిని చంపలేదట. చెప్పిన మాట వినలేదు. అంతేకాదు సాహసించి బలర్పించాడు. మరలా ఏం చేశాడు? సాహసించి దైవజనుడు రావటం ఆలస్యమైందని బలర్పించాడంట. అంత తొందర ఎక్కువైపోయింది ఆయనకి. కొంతమందికి తొందర ఎక్కువ అండి, ఆగలేరు, ఓపిక ఉండదు. ఓపిక కలిగి ఉండాలి. సౌలు ఓపిక లేకుండా చేసిన పనికి ఏం జరిగింది? శామ్యూయల్ వచ్చి, నువ్వు దేవుని నామానికి వ్యతిరేకంగా, దేవుని సేవకుడికి వ్యతిరేకంగా నువ్వు క్రియ చేసావు కనుక నీ రాజ్యం నీ పొరుగువాడికి ఇస్తున్నాడు దేవుడు అన్నాడు. ఆమేన్. అందుకనండి సొంతగా ఏది చేయకూడదు. సాహసించి ఎవరు చేసే పని వాళ్ళు, కుక్క చేసే పని కుక్క చేయాలి అంటారు కదా. ఏంటి? గాడిద చేసే పని గాడి చేయాలి. రివర్స్ జరిగిందంట. ఒకరోజు దొంగోడు వచ్చినా ఇది మెలకుండా ఉంటుంది చూస్తా. దొంగోడు వచ్చినా ఏం చేస్తుందండి? గాడిద చేస్తుంది కదా ఏ పని. కుక్క చేసే పని డ్యూటీ ఎవరు తీసుకున్నారు? గాడిద తీసుకుంది డ్యూటీ. ఏం చేస్తుంది? కుక్క ఏమో అరిసిద్దే దొంగలు వస్తే, ఈ గాడిద ఏం చేస్తుందండి? చూస్తా ఉందండి. ఇలా వాడు వచ్చాడు, మచ్చటంగా మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు కూడా. కాబట్టి ప్రియులారా, మనం దేవుని సేవకుడు చేసేది దేవుని సేవకుడు చేస్తాడు, విశ్వాసి చేసేది విశ్వాసి చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ దేవుని సేవకు పనికిరారు. దేవుని చిత్తం ఉండాలి, దేవుని ఏర్పాటు ఉండాలి. హల్లెలూయా. దేవుని అభిషేకం, దేవుని ఏర్పాటు చొప్పున ఏమండి సేవా కార్యాలు జరుగుతూ ఉంటాయి. దైవజనులు సురేష్ అయ్య గారు ఒక మాట చెప్పేవారు, పగలంతా మాస్టర్ అట, నైట్ అంతా పాస్టర్ అట. ఆమేన్. పగలంతా మాస్టర్, నైట్ అంతా. కొంతమంది అలా ఉంటున్నాయి సేవలు. ఆమేన్.
సంపూర్ణంగా విశ్వాసంతో దేవుడు పంపించాడు. వెళ్ళమని ఎలా పంపించాడండి చెప్పరా? యేసు ప్రభువారు కూడా అన్నారు, నా అంతట నేను రాలేదు, ఆయన నన్ను పంపితే నేను వచ్చానన్నాడు. సొంతగా నేను రాలేదు, ఆయన నన్ను పంపితే వచ్చాడన్నాడు. చూడండి, మీకు రిఫరెన్స్ ఇస్తాను, ఒకసారి చూస్తారా? ప్రైజ్ ది లార్డ్. ఐదో అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త. దానికి ముందుగా మీకు ఇంకో రిఫరెన్స్ ఇస్తాను. 8వ అధ్యాయం 42, యోహాను సువార్త 8:42. 8వ అధ్యాయము 42వ వచనం. దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా నేను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చున్నాను. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఆయన నన్ను పంపిన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. హల్లెలూయా. ఏమన్నాడండి? నా సొంతగా నేను రాలేదు, ఆయన పంపితే వచ్చాను. మోషే కూడా సొంతగా ప్రత్యక్ష గుడారం కట్టలేదు, ఆయన చెప్పినట్టే కట్టాడు, ఆయన చూపించిన మాదిరి చొప్పున కట్టాడు. అలాగనే యేసు ప్రభువారు కూడా సొంతగా ఈ లోకానికి రాలేదట. ఆయన తనంతటా తను సొంతగా రాలే, తండ్రి పంపిస్తే వచ్చాడు. ఆమేన్. దేవుని సేవకుడే కానీ విశ్వాసే కానీ సొంతగా ఏది చేయకూడదండి. ఆమేన్. సొంతగా ఏది చేయకూడదు. మమ్మల్ని పంపారు, మమ్మల్ని సేవకు మమ్మల్ని పంపారు, అపోస్తులు పంపారు. అపోస్తుల వలె మేము పంపబడ్డాం, అపోస్తుల వలె మేము పంపబడ్డాం. ఆమె చెప్పండి. అన్నీ కలిగి మేము పంపబడలా, ఏమీ లేక పంపబడ్డాం. ఆమేన్. బోల్డ్ అండి సామాన్లు వేసుకొని మేము పంపల్లా, ఏమీ లేకుండా వచ్చాం. మీరు వెళ్ళేటప్పుడు శిష్యులతో అంటారు, మీరు ఏమీ తీసుకుపోవద్దన్నాడు. ఆమె చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసం. చెప్పండి, విశ్వాసం. విశ్వాసంతో సేవ చేయమన్నాడు కానీ దేవుడు పగలంతా పాస్టర్, నైట్ అంతా నన్ను రివర్స్లో చెప్పాను కదా, పగలంతా మాస్టర్, నైట్ అంతా పాస్టర్గా ఉండమని చెప్పలే. అంటే అది విశ్వాసంతో కూడిన సేవ అవదు. అది అయితే డ్యూటీ చేసేవాళ్ళు, మాస్టర్లుగా రకరకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు సేవ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఒక సేవకుడు పొమ్మంటే పొయ్యి ఒక చోట వాక్యం చెప్పేసి కొంచెంసేపు దేవుని మాటలు చెప్పేసి రావచ్చు. ఆమెన్. అంతవరకే తప్పించి నువ్వు సొంతగా సేవ చేయడానికి లేదు. ఆమెన్. అర్థమైందా? ఒక సేవకుడి కింద, నడిపింపు కింద ఉండి ఒకవేళ ఒక చోటకి వెళ్ళి వాక్యం చెప్పి రమ్మంటే చెప్పి రావటం వరకే. అక్కడ వచ్చే రూపాయితో సహా తీసుకొచ్చి అప్పగించాలి. అంతవరకే నువ్వు చేయాల్సిన పని. కానీ నువ్వు పూర్తిగా సంపూర్ణ సేవకు సమర్పించుకున్న వ్యక్తి చేసినట్టు చేయకూడదు. నువ్వు బాప్తిసాలు ఇవ్వకూడదు, క్రమాలన్నీ చేయకూడదు. అది దైవికమైన బైబిల్ క్రమం కాదు. ఆమేన్. ఈ మాట దైవజనులు సురేష్ అయ్య గారు కూడా చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఇలా గమనించండి. మేము అలాగనే ఆ రోజున మేము పంపబడిన వారు, అలాగే ఆ రోజున యేసు ప్రభువు వారు కూడా తండ్రి చేత పంపబడ్డారు. ఏమండి, యేసు ప్రభువు కూడా శిష్యులను కూడా పంపారు. సొంతగా పోలే, వారంతట వారు పోలేదు, పంపితే పంపబడ్డారు. స్తోత్రం చెప్పండి. ఆయన వెళ్ళమంటే వెళ్ళారు. అలాగనే మనం కూడా దేవుడు ఏం చెప్తే అది చేయాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఏది చేయొద్దంటే అది చేయకూడదు. మన సొంతగా ఏది, మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా సొంతగా ఏది చేయక నన్ను అడిగి చేయండి. ఏదైనా చేయాలంటే ఏది పోతే అది చేసేయకండి. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆలోచన తీసుకోండి దైవజనులది. ఆమేన్. దైవజనుల ఆలోచన తీసుకొని చెయ్యండి. అన్న అది చేయొచ్చా చేయకూడదా అని కొంతమంది సొంత నిర్ణయాలు చేసేసుకుంటున్నారు. కొన్ని నష్టం, కష్టం,
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాగ్రత్త పడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రభువు ఇక్కడ అంటే నా అంతటా నేను రాలేదు, నా తండ్రి నన్ను పంపించాడు, నేను వచ్చాను. స్తోత్ర. యెషయా ప్రవక్త అంటాడు, ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త అని పిలువబడ్డాడు. ఎందుకంటే పెద్ద మ్యాటర్ రాశాడు కాబట్టి, పెద్ద గ్రంథం. ఆమేన్. అయితే ఆ యెషయా గురించి రాయబడింది, ప్రభువా నన్ను పంపండి అయ్యా, నువ్వు పంపిస్తేనే నేను పంపబడతాను అంటాడు ఆయన. హల్లెలూయా అన్నాడా? పెదవులు కాల్చబడిన తర్వాత అగ్ని చేత, అయ్యా నువ్వు నన్ను పంపించండి అయ్యా, నువ్వు పంపిస్తే నేను పంపబడతా అన్నాడు. కానీ సొంతగా నేను వెళ్తా, నన్ను పంపండి అని చెప్పి అనలేదండి. హల్లెలూయా. నడిపింపుకు లోబడ్డాడు, అప్పగించుకున్నాడు. స్తోత్ర. దేవుని నడిపింపుకి అప్పగించుకోవాలి, దైవజనుల నడిపింపుకి అప్పగించుకోవాలి. సొంతగా ఏ పనులు చేయకూడదు. నా అంతటా నేను రాలేదు, నేను పంపబడ్డాను అన్నాడు. ఇంకొక మాట మనం చూస్తాం, యేసు ప్రభువారు జీవితంలో జరిగినటువంటి ఇంకొక మాట. ఆయన అంటాడు, నా అంతట నేను ఏం చేయలేదు, ఆయన ఏది చేయమంటే అది చేశాను అన్నాడు. చూడండి, యోహాను సువార్త 5:30. యోహాను సువార్త 5:30. నా అంతటా నేనేమీ చేయలేను, నా అంతటా నేను ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాడి చిత్త ప్రకారమే చేయగోరుదును గాని, ఆయన చిత్తమే నేను చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను, నా ఇష్టాన్ని నేను చేయలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనంతటా మనము ఆయనంతటా ఆయన ఏమీ చేయలేదట. అలాగనే మనంతటా మనం ఏమీ చేయకూడదు, మన ఇష్టం మనం చేయకూడదు. ఎవరిష్టం చేయాలండి? దేవుని ఇష్టాన్ని చేయాలి. చెప్పాలందరూ, ఎవరిష్టం? దేవుని ఇష్టం చేయాలి. ఫస్ట్ దేవుని ఇష్టం, ఆ తర్వాత మన ఇష్టం. ఆమెన్. ఫస్ట్ దేవుని ఇష్టం మనం చేయాలి, ఆ తర్వాత మనుషుల ఇష్టం చేయాలి. ఆమెన్. అది కానీ దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి, దేవుడు చెప్పేది పక్కన పెట్టి, ఆయన ఏం చేయమంటున్నాడు అది పక్కన పెట్టి, సొంతగా నీ ఇష్టం చేయటము, సొంతగా నీ ఇష్టం చేయటం కాదండి. అలా చేస్తే మనం దేవుని దీవెన, దేవుని మహిమ మన పైన ఉండదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందుకని నేను అందరినీ ఏమీ చేయలేదు, ఆయన ఏం చేయమన్నాడు అది చేశాను, ఆయన తండ్రి ఇష్టమే నేను చేశాను అంటున్నాడు. స్తోత్రం. నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యమే నేను చేస్తానన్నాడు. మనం కూడా దేవునికి ఇష్టమైన కార్యం ఈ లోకంలో చేయాలి తప్పించి మనకిష్టమైన విధానంలో, మన సొంత ఆలోచన విధానాల్లో మనం చేయకూడదు, మనం నడవకూడదు కూడా. హల్లెలూయా. పాఠం అదే మనం చూస్తున్నాం. మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఏది చేయకూడదండి. దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుస్తూ ముందుకు సాగాలి. తర్వాత యేసు ప్రభువారి జీవితంలో జరిగిన మరొక విషయం, నా అంతటి నేనేం మాట్లాడలేదు అంటాడు. చూడండి, నా అంతటి నేనేం మాట్లాడలేదు, నా సొంతగా నేను ఏది మాట్లాడలేదు, ఆయన మాట్లాడమన్నదే మాట్లాడాను అంటాడు. యోహాను సువార్త 12:49. అందరూ బైబిల్ తీయండి. యోహాను సువార్త 12:49. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నా అంతటా నేను ఏమీ మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా అంతటా నేను ఏమీ మాట్లాడలేదు. ఫస్ట్ ఏమన్నాడు? నా అంతటా నేను రాలేదు, ఆయన నన్ను పంపితే వచ్చాను కాబట్టి నా సొంతగా నేను రాలేదు ఈ లోకానికి అని చెప్పాడు. రెండోది ఏం చెప్పాడండి? నా అంతట నేను ఏమీ చెయ్యలేదు. చెప్పాలి, నా అంతట నేను ఏది చెయ్యలేదు, ఆయన ఏది చేయమన్నాడో అదే చేశాను. తర్వాత మూడోది, నా అంతట నేను మాట్లాడలేదు, ఆయన ఏం మాట్లాడమన్నాడో, ఏది మాట్లాడాడో అదే నేను మీతో మాట్లాడుతున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ప్రేమలో నుండి నన్ను
ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. అందరూ నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. హల్లెలూయా. ఆయన చిత్తం చేయటయే మనకు ఆనందంగా మార్చబడాలి లోకంలో. ఆయన ఇష్టం చేయటయే మనకు సంతోషంగా మార్చబడాలి లోకంలో. కానీ మన చిత్తం, మన ఇష్టం, మన ఆలోచనలు, మన నడవడి, మన విధానాలన్నీ ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి, పక్కకు త్రోసివేయాలి. దేవుడి చిత్తం, దేవుని ఇష్టం, దేవుని ఆలోచన, దేవుని నడిపింపు చొప్పున మనం సకలం కూడా చేయాలి. మోషే చేసింది ఏంటంటే ఆయన చూపించిన మాదిరి చొప్పున ఆయన చెప్పినట్టుగా చేసెను. చెప్పినట్టే చేశాను. సొంత ఆలోచనతో ఏది చెప్పానుగా మీకు, ప్రత్యక్షపు గుడారములో ఉన్న ప్రతి నూలు పోగు నుంచి బంగారపు పోగు వరకు దేవుడు చెప్పినట్టే చేశాడు. హల్లెలూయా. ఆవరణంలో నుంచి అతి పరిశుద్ధ స్థలం వరకు దాంట్లో ఉన్న ప్రతి వస్తువు, వాటి తయారు చేసే విధానం కరెక్ట్గా ప్రభు చెప్పినట్టే చేసి ముగించాడు మోషే. హల్లెలూయా. నా సందేశం కూడా ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. చివరి మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మరలా మీకు చెప్పానుగా, మంజునగర్లో అన్నప్రసన్న కార్యక్రమం ఉంది, 100 పడకల హాస్పిటల్ దగ్గర. అమ్మగారు నేను వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మతిలో పెట్టుకోండి. మన సొంతగా ఏది చెయ్యొద్దు. దేవుడు చెప్పిందే మనం చేద్దాం. దేవుని ఇష్టమే మనం, మన ఇష్టం చేయొద్దు, దేవుని ఇష్టం చేద్దాం. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట రాయబడింది, 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నం తింటాము, మా వస్త్రాలు కట్టుకుంటాం, నీ పేరు పెట్టి నింద తొలగించు అంటున్నారంట. అంటే 7 స్త్రీలు అనే మాట, 7 అనే మాట దేని గుర్తు అంటే సంపూర్ణ సంఖ్య. స్త్రీలు అంటే సార్వత్రిక సంఘాలు అని అర్థం, మామూలు స్త్రీలు కాదు వాళ్ళు. ఆమేన్. సార్వత్రిక సంఘాలని ఆత్మీయ అర్థాలు మీతో మాట్లాడుతున్నాను. ఒక్క పురుషుని పట్టుకొని అంటే యేసుక్రీస్తే ఒక్క పురుషుడు, శక పురుషుడు, ప్రపంచానికి ఒక్కడయ్యున్న యేసు. హల్లెలూయా. ఆయన పట్టుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద ఆధారపడి ఆయనతో హత్తుకొని అంటారంట. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభువా, మేము మా అన్నం తింటాం, మేము మా వస్త్రాలు కట్టుకుంటాం, మేము మా ఇష్టం చేస్తాం, అన్నీ చేస్తాం, నీ పేరు మాత్రం మాకు పెట్టు అంటారంట. కుదిరిద్దా? ప్రభువా, మేము మా అన్నం తింటాం, మా ఇష్టం చేస్తాం, మా 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 అన్నీ మానే, నీ కాదు, అన్నీ మా ఇష్టం, మా నడవడి, మా విధానం అన్నీ అలా చేస్తాం. మళ్ళీ అంటంట నీ పేరు పెట్టాలి, మా నింద తీసేయాలి, పరలోకం ఇచ్చేయాలి, నరకం తప్పించేయాలి. కుదిరిద్దా? నో 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 అండి, కుదరదు. కాబట్టి ప్రియులారా, మన సొంత ఇష్టాలన్నీ పక్కన పెట్టేద్దాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోక ఆయనకి సంపూర్ణంగా మనం అప్పగించుకుందాము గాక. ఏం అప్పగించుకోవాలి? చెప్పండి. మన సమస్తం, మన మార్గాలు, మన నడవడి, మన విధానం, మన జీవితం అన్నీ కూడా దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణంగా ప్రభువుకి మనం అప్పగించుకొని మనం జీవించాలండి. అలా జీవించినప్పుడు ప్రభు మన యందు చూసి ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. వారు ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడతారు. వారి మీదకి దేవుని మహిమ దిగొస్తుంది. ఆమేన్. వారి మీదకి దేవుని మహిమ. సొంత ఇష్టానుసారంగా
ఒక వ్యక్తి మందిరం కట్టినా, ప్రత్యక్ష గుడారం కట్టినా, ఒక వ్యక్తి ఏదన్నా కట్టినా అక్కడ దేవుని సన్నిధి దిగి రాలేదు. దేవుడు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏదైనా చేసినప్పుడే దేవుని మహిమను చూస్తారు, దేవుని కార్యాలు చూస్తారు, అనుభవిస్తారు. ప్రభుతో వారు ఎత్తబడతారు. దేవుని మహిమ దిగి రావాలన్నా, ఆ మహిమలోకి నువ్వు చేరాలన్నా, దేవుని మహిమ నీ మీదకి దిగి రావాలన్నా, దేవుని మహిమ ఆశీర్వాదాలు నీ పైకి దిగి రావాలన్నా, నీవు ఆ మహిమలోకి చేర్చబడాలన్నా ఏం చేయాలంటే నీ ఇష్టం చొప్పున చేయకూడదు. దేవుని ఇష్టం మనం చేయించు జీవించాలి. హల్లెలూయా. 2 ఇళ్ళు ఉన్నాయి. 2 ఇళ్ళు, ఒకటి ఇసుక మీద కట్టబడింది, 2 బండ మీద కట్టబడింది. అయితే బండ మీద కట్టబడింది నిలిచింది, ఇసుక మీద కట్టబడింది కూలిపోయింది. ఈరోజు కూలిపోయే సేవలు ఉన్నాయి, నిలబడే సేవలు ఉన్నాయి. కూలిపోవటం అంటే ఈ లోకంలో విడవబడుట, నిలబడటం అంటే దేవునితో ఎత్తబడుట. దేవునికి స్తోత్రం. అట్టి అనుభవాలలో మనం ముందుకు సాగిపోవాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఎక్కడ ఈ లోకంలో మనుషుల్ని సంతోషపెట్టే విశ్వాసిగా, సేవకుడిగా మనం ఉండకూడదు. ఆమేన్. దేవుని మాత్రమే సంతోషపరిచే సేవకుడిగా, విశ్వాసిగా ఈ లోకంలో మనం ఉండాలి. ఎవరికి పేరు తెచ్చేవారు ఉండాలి? దేవునికి పేరు తెచ్చేవారుగా ఈ లోకంలో మనం బ్రతకాలి తప్పించి మనకి పేరులు యేసయ్య అండి. వచ్చేవారు మీకు ఆ విషయాలు బోధిస్తాను, చాలా శ్రేష్టమైన విషయాలు బోధించి ఇంకా మనం ప్రత్యక్ష గుడారంలోకి ఎక్కడున్నాం? బయట ఉన్నాం. ఆమె చెప్పండి. తర్వాత మనం చిన్నగా లోపలికి వెళ్తాం ప్రత్యక్ష గుడారంలోకి. తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను. వస్తారు అందరూ? ఎంతమంది వస్తారు? స్తోత్రం. హల్లెలూయా. అందరం ప్రత్యక్ష గుడారంలోకి వెళ్దాం. దానికి ముందుగా మీకు అసలు గుడారం గురించిన విషయాలు మీకు తెలియాలని అవన్నీ ఇంట్రడక్షన్ ఇస్తూ, పరిచయాలు చేసుకుంటూ మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ఇది 2వ భాగం. ఆమేన్. సొంతగా ఏది చేయకూడదు, సొంతగా గుడారం వేయకూడదు. ఎలా వేయాలి? దేవుడు చెప్పినట్టే గుడారం వేయాలి. గుడారం వేసే దగ్గర ఉన్నాం కానీ గుడారంలోకి మనం ఇంకా పోలే. స్తోత్రం చెప్పండి. గుడారం వేయాలంటే సొంతగా కట్టబడకూడదు. ఎలా కట్టబడాలని నేర్చుకుంటున్నాం? దేవుని ఆలోచనతో, దేవుని ఇష్టంతో, దేవుని నడిపింపుతో ఏమండి గుడారము వేయబడాలి. స్తోత్రం. మనం కూడా ఈ లోకంలో సొంతగా ఏ పని ఆరంభించొద్దు. ఆరంభించినా అది అవ్వదు. ఇల్లు కట్టేది ఎవరు? ఇల్లు కట్టించేది ఎవరండి? నా ఇల్లు అవ్వట్లేదు, నా ఇల్లు అవ్వట్లేదు, నా ఇల్లు అవ్వట్లేదు కొంతమంది అంటూ ఉంటారు. ఎవరన్నా చెప్తా. అసలు ఇల్లు కట్టించేది దేవుడు. ఆమె యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం. అంటే నీకు కొంత టైం ఉంది, ప్రభు కట్టిస్తే నీ పని త్వరగా అయిపోద్ది. స్తోత్రం చెప్పండి. అది ప్రియులారా గమనించండి. ఆయన సన్నిధిలో ఆ విధంగా ప్రభుకి సంపూర్ణంగా మన జీవితాలు అప్పగించుకుందాం. ప్రభు సన్నిధిలో మనం ఆ యొక్క దేవుని మహిమ దిగిరావడానికి, దేవుని యొక్క సన్నిధి దిగిరావడానికి, దేవుని అగ్ని తేజస్సు ఏమండి దేవుని ప్రభావం దిగిరావడానికి మనం తగిన యోగ్యత, అర్హత ఏమండి అదే దేవునికి అప్పగించుకునే అనుభవం, దేవుని ఇష్టం చేసేటువంటి అనుభవాలు మనం ఈ లోకంలో చేస్తూ జీవించాలి. దేవుని కట్టి ఈ యొక్క మాటలు, ఇటు మాటలు మనం ఇడికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ దేవుని సన్నిధిలో మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో పలకబడిన మాటలు అందరి హృదయాల్లో కార్యసిద్ధి జరిగించండి అయ్యా. అయ్యా, మా సొంతగా ఏది ఈ లోకంలో మేము చేయకూడదని మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా, మోషే మందిరమును, అయ్యా ప్రత్యక్ష గుడారమును మీరు చూపించిన మాదిరి చొప్పున ప్రభువా కట్టాడు. మీరు చూపించిన మాదిరి చొప్పునే కట్టాడు కానీ సొంతగా కట్టలేదు. అందరూ ప్రార్థన చేసుకోవాలి. సొంతగా కట్టలేదు, దేవుడు చెప్పినట్టు కట్టాడు, ఆయన చూపించినట్టే కట్టాడు. ఎక్కడ సొంత ఆలోచన లేదు, ఎక్కడ సొంత నడిపింపు లేదు, ఎక్కడ సొంత ఇష్టం లేదు. ప్రభు అలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అప్పుడే అలా కట్టాడు కనుకనే దేవుని మహిమ దిగొచ్చింది. అలాగనే దేవుని మహిమ నీలోకి దిగి రావాలంటే, దేవుని ప్రభావం నీ మీద దిగి రావాలంటే, నీలోకి రావాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సన్నిధిలో దేవుని ఇష్టం చేసే బిడ్డవుగా ఉండాలి, ఆయన చిత్తం చేసే బిడ్డవుగా ఉండాలి, ఆయన ఇష్టం చేసే బిడ్డవుగా ఉండాలి, ఆయన నడిపింపుగా అప్పగించుకున్న బిడ్డవుగా ఉండాలి.
నా ప్రభు అలా బలపరచునుగాక, నా ప్రభు అలా స్థిరపరచునుగాక. రిబాల షందరల కథురాల రబల బలరబ రుమాందన షందన దియాల కథురాల రబ దిరిమికన తురందన షందన దిరిబిదల రబల బలబలబ. హల్లెలూయా 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 హల్లెలూయా.